శాంతిగా జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై. ఈ రోజు బాబా బ్లెస్సింగ్స్ తోటి కార్యనిర్వహణ చేసుకునే అవకాశం దక్కింది. ముందుగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని సులోచన గారు పాడవలసి కోరుతున్నామండి. జై బాబా. जय बाबा अंदर की जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागरा अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारोलिवे श्री मेहर बाबा जोहारोलिवे श्री मेहर बाबा। महिनी जनिंचिन मानव रूपा महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भवभय भंजन परम पावना भवभय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। आज्ञानांदत अंतमुजेसी आज्ञानांदत अंतमुजेसी दिव्य विज्ञान दृष्टि न संगी दिव्य विज्ञान दृष्टि न संगी हरिषड्वर्गमु अंतरिंपगा हरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुम् अव्यय मोक्षं बनुग्रहिंपुम्। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदर की जय बाबा अपारंत जय मेहर बाबा। జై బాబా అండి. జై బాబా. మీరు ఒక్కలే పాడారా, ధనలక్ష్మి గారు కూడా పాడారా? ఇద్దరు కలిసే పాడాం అంకుల్. జై బాబా. అదే రెండు గొంతులు వినబడ్డాయి. జై బాబా అండి. ఇప్పుడు సంకీర్తనలో ముందుగా శర్మ గారు సంకీర్తన చేయాలండి. తర్వాత శారదా ప్రసాద్ గారు సంకీర్తన రెడీగా ఉంటారు. జై బాబా. శర్మాజీ శర్మాజీ. जय मेहर बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। अंदर की जय मेहर बाबा। ఎల్ల వేళలందు నీదు నామమే ఉల్లములో సదా దరతు హాయిగా మెహరవతారి దేహాధారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్ల వేళలందు నీదు నామమే యోగము చేయ యోగిని కాను సాధన చేయా సాధువు కాను యోగము చేయ
యోగిని కాను సాధన చేయ సాధువు కాను సంసారాబ్ధిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి చేతు దయగనవేలో దీన దయాళు శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటోని సన్నిధి చేర దయగనవేలో దీన దయాళు శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే మక్కువతో నా దిక్కని నిన్నే ప్రొక్కిన నాకా చిక్కులు బాబా మక్కువతో నా దిక్కని నిన్నే మ్రొక్కిన నాకా చిక్కులు బాబా చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోధి దయగనవేలో దీన దయాళు శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా ధలతు హాయిగా మెహరవతారి దేహాధారి నిందే శరణని వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा ने పరవర్ థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి. శర్మ గారు చక్కగా సంకేతం చేశారు. జై బాబా. ఇప్పుడు మారుతి ధనలక్ష్మి గారు ఒక సంకేతం చేయాలి. తావస్కార్ ప్రసాద్ రెడీగా ఉంటారు. మారుతి ధనలక్ష్మి ఒక సంకేతం చేయమ్మా. నేను చేసేస్తున్నాను, తర్వాత చేస్తాను. ఓకే, మీరు చేస్తారా? చేయండి. ఓకే, చేయండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవునికై జీవించే జీవితమే మహోన్నతం. దేవునికై జీవించే జీవితమే మహోన్నతం. జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం. అనాదిగా ఇదే కదా చాటెనులే చాటులు. దేవునికై జీవించే జీవితమే మహోన్నతం. దేవుడు నరుడై అరుదెంచాడు మేరు బాబగధర వెలిసాడు. దేవుడు నరుడై అరుదెంచాడు మేరు బాబగధర వెలిసాడు. ప్రేమను పంచే ప్రియతముడతడు. ప్రేమను పంచే ప్రియతముడతడు. ప్రేమవతారుడు ప్రేమకు వసుడు. దేవునికై జీవించే
జీవితమే మహోన్నతం ఆ చిరునవ్వే ఆకను చూపే జగముల నేలే జ్యోతులు కావా ఆ చిరునవ్వే ఆకను చూపే జగముల నేలే జ్యోతులు కావా కరభాషణలే కమ్మని స్మృతులై కరభాషణలే కమ్మని స్మృతులై విధి విధానమును తెలిపెను కాదా దేవునికై జీవించే జీవితమే మహోన్నతం కీర్తనలన్నీ ప్రార్థనలన్నీ ప్రేమను చాటే సాధనలేగా ఏ గుడి అయినా గోపురమైనా దేవుని ఉనికిని చాటుటకేగా కీర్తనలన్నీ ప్రార్థనలన్నీ ప్రేమను చాటే సాధనలేగా ఏ గుడి అయినా గోపురమైనా దేవుని ఉనికిని చాటుటకేగా ప్రతి ఎద దేవుడు కలడనుకుంటే ప్రతి ఎద దేవుడు కలడనుకుంటే ఎద ఎదగాంతురు సదమల చరితుని దేవునికై జీవించే జీవితమే మహోన్నతం మెహరుని నామం అమృతపానం ఆలాపించే వారిదే భాగ్యం మెహరుని నామం అమృతపానం ఆలాపించే వారిదే భాగ్యం మెహరు మెహరు శ్రీ మెహరనుకుంటూ మెహరు మెహరు శ్రీ మెహరనుకుంటూ కాలము గడిపిన అది సౌభాగ్యం దేవునికై జీవించే జీవితమే మహోన్నతం జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం అనాదిగా ఇదే కదా చాటెనులే చాటులు దేవునికై జీవించే జీవితమే మహోన్నతం జీవితమే కానుకగా చేయుటయే महाद्भुतम अवतार मेहर बाबा की जय जय జై बाबा। బాబు అండి, చాలా చక్కటి సంకేతం చేశారు మీరు. దేవుడి కోసమే జీవించాలనేది మహా అద్భుతం అనేది చాలా చక్కటి సంకేతం చేశారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి సంకీర్తనలో రెండో సంకీర్తన ఈమె పుష్పలత గారు చేయాలి. పుష్పలత గారు जय बाबा ने నెక్స్ట్ రజనీ మేడం రెడీగా ఉండాలి. జై जय బాబా. बाबा अवतार मेहर बाबा की जय।
మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నేనే మెహరైపోవాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. రాగమన్నది పాడాలంటే మెహరు రాగం పాడాలి, రాగబంధం తొలగాలంటే మెహరు తోడై ఉండాలి. రాగమన్నది పాడాలంటే మెహరు రాగం పాడాలి, రాగబంధం తొలగాలంటే మెహరు తోడై ఉండాలి. రాతిరంతా జాగరణైతే మెహరు నామం చేయాలి, రాతిరంతా జాగరణైతే మెహరు నామం చేయాలి. రాతినైనా చూడాలంటే మెహరుగానే చూడాలి, రాతినైనా చూడాలంటే మెహరుగానే చూడాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నేనే మెహరైపోవాలి. బాధలన్నీ తొలగాలంటే బాబా భజనే చేయాలి, బాధ్యతలు నెరవేరాలంటే బాబా భావన ఉండాలి. బాధలన్నీ తొలగాలంటే బాబా భజనే చేయాలి, బాధ్యతలు నెరవేరాలంటే బాబా భావన ఉండాలి. బంధమన్నది ఉందనుకుంటే బాబాతోనే ఉండాలి, బంధువన్నది ఉండాలంటే బాబా ఒక్కడే మిగలాలి. బంధమన్నది ఉందనుకుంటే బాబాతోనే ఉండాలి, బంధువన్నది ఉండాలంటే బాబా ఒక్కడే మిగలాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నేనే మెహరైపోవాలి. మెహరుతో ఉండాలి, నేనే మెహరైపోవాలి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. అప్పారావు గారు జై బాబా. థ్యాంక్ యూ జై జై బాబా. బాబా, జై బాబా. చక్కగా సంగీతం చేశారండి. మేరకు కావాలని జై బాబా. ఇప్పుడు రజనీ గారు ఒక సంగీతం చేస్తారు, తర్వాత లక్ష్మీ పండుగ ద్వారా రెడీగా ఉన్నారండి. జై బాబా అండి రజనీ మేడం. జై బాబా అండి. జై బాబా మూర్తి గారు, మీ ఇద్దరు ఎవరు చేసే పర్లేదు. రజనీ మేడం గారి వంతు నేను పాడుతున్నాను. ఏ అవతార్ మేడం మెహర్ బాబాకి జై. జై బాబా. ఓకే, జై బాబా అండి, అందరికీ జై బాబా. హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే, సత్య పరమాత్మయే తెంచె ధరణికి. హాయిగా 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 ప్రభు అరుదెంచి బహుకాలమాయనే, అనతి కాలంలో నిర్యాణముందెనే. ప్రభు అరుదెంచి బహుకాలమాయనే, అనతి కాలంలో నిర్యాణముందెనే. వినతి మన్నించి ప్రభు చెంత చేరుమా, అదను దాటేనా మరి రాదు కోరినా. మాయతరలన్నీ తొలగించు దైవము, మనల దైవంగా సరిచేయు నేస్తము.
ఆయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే సత్య పరమాత్మ ఏ తెంచే ధరణికి ఆయిగా 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 ప్రతి అవతార యుగమందు దైవము మరలారుదెంచెదనని ఆనతిచ్చెను. ప్రతి అవతార యుగమందు దైవము మరలారుదెంచెదనని ఆనతిచ్చెను. సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలచినా పిలుపు వినరేలా మరి రాదు కోరినా. సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలచినా పిలుపు వినరేలా మరి రాదు కోరినా. స్వమత భేదాలు తొలగించు తీరుగా అతని చేరావా తరింతువు నేరుగా. ఆయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే సత్య పరమాత్మ ఏ తెంచే ధరణికి. ఆయిగా 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 జగతి బీభత్సము కానున్నది భావిలో ప్రగతి పంథాయే మారిపోవునంతలో. జగతి బీభత్సము కానున్నది భావిలో ప్రగతి పంథాయే మారిపోవునంతలో. బ్రతుకే దుస్తరమౌ ప్రతి జీవికి భూమిపై బాబా రక్షణయే శరణమౌ నాటికి. బ్రతుకే దుస్తరమౌ ప్రతి జీవికి భూమిపై బాబా రక్షణయే శరణమౌ నాటికి. పతిత పావనుడవు పరమాత్ముని సేవలో తనువు గడిపావ సుఖయింతువు హాయిగా. ఆయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే సత్య పరమాత్మ ఏ తెంచే ధరణికి. ఆయిగా 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 అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికి జై బాబా. అప్పారావు గారు జై బాబా. జై మంచి బాబండి. పాట బాబ్జీ గారు పాడారు. ఎవరండి? ఎవరు? బాబ్జీ గారికి చెప్తున్నాను. అదే 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 చెప్పబోతున్నాను నేను, మీరు చెప్తున్నారు. బాబ్జీ చెప్పండి. గారు బాబ్జీ గారు చక్కగా బాబా ముందు ప్రతి పాటకి బాబా ముద్ర వేశారు. ఆయన పాటకి అంత చక్క సాంగ్ పాడారు. మూర్తి గారు మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు మాకు పండగేశ్వర ఇష్టమైన పాట. విషయం ఏమ్మా? నాకు ఇష్టమైన పాట చాలా రోజులకి విన్నాను, ఆనందంగా అదే ఉన్నాను. అదే జై అదే బాబా. అదే అదేనమ్మా అదే అదే. ఇప్పుడు మనకి సాంగ్ వచ్చి లక్ష్మీ పండగేశ్వర్ ఆ పాట పాడతారు. ఆమె తర్వాత రాజు వాణి గారు రెడీగా ఉండాలండి. జై బాబా. నేను పాడొచ్చండి. మీ వాడు అయ్యో ఇద్దరు అదే పండగేశ్వర్ ఎవరో ఒకరు పాడచ్చు మీ ఇద్దరు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరట ప్రేమను సగునట ప్రేమకు వశుడటే ఓ మనసా. పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు వశుడటే ఓ మనసా. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా. పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు వశుడటే ఓ మనసా. ప్రేమ ఏ కాలట
నియమము లేదట ప్రేమయే చాలట నియమము లేదట ఇతర వరములే వడుగకూడదట ఇతర వరములే వడుగకూడదట అడిగి పొందునది అతని రక్తమట అడిగి పొందునది అతని రక్తమట అడుగక పొందిన జన్మధన్యమట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా ఏమిట ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట ద్వంద్వములకు మరి లొంగరాదట ద్వంద్వములకు మరి లొంగరాదట అతని కొంగు విడవరాదట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా సత్యము తానట నిత్యము తానట సత్య నిత్యముల సర్వము తానట సత్యము తానట నిత్యము తానట సత్య నిత్యముల సర్వము తానట సాటి లేని సత్యావతారుడట సాటి లేని సత్యావతారుడట నేటి యుగమునకు వెలుగుబాటట నేటి యుగమునకు వెలుగుబాటట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు చూడటే ఓ మనసా అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ జై యూ బాబా అండి, జై బాబా సార్, చక్కటి సంగీతం చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు రామారావు గారు వచ్చారు, ఆయన స్పీచ్ ఉంటుంది 5 to 5:30 దాకా. ఆయన అయిపోయిన తర్వాత రాజు వాణి గారు సంగీతం రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా అండి. రామారావు అయ్యా మీరు జై బాబా అండి 5:30 అప్పారావు గారు. జై బాబా అండి. అయ్యా, అవతార్ మెహర్ జై బాబా. బాబాకి సార్ వినిపిస్తున్నారు కదండి? వినబడుతుంది. మీరు 5:30కి ఆపాలి బాస్. జై బాబా. 5:30 వరకు అలాగే. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికి. జై బాబా. ఈరోజు బాబా విశేషాలకు వస్తే బాబా స్టోరీ ఒకటి చెప్తాను. దీని పేరు బాబాస్ గిఫ్ట్, బాబా ఇచ్చిన కానుక, దీని తలక స్టోరీ అని. ఈ స్టోరీ ఏంటంటే అండి, ఒక బాబా ప్రేమికురాలు ఒక ఆవిడ ఉండేది. ఆవిడకి డెలివరీ ప్రెగ్నెన్సీ కడుపుతో ఉన్నప్పుడు యాక్చువల్గా ఆవిడకి ఆవిడ మెహరాబాద్ వచ్చినప్పుడు అక్కడికి తన స్టోరీ చెప్తారు అనమాట. ఆవిడ బాబాలో ఆవిడ ఏటో ఆవిడకి ఈ చూసారా డౌన్ సిండ్రోమ్ అని పిల్లలు పాపం చాలా మంది కొంచెం ఇదిగా పుడతారు, అంటే వాళ్ళకి అవయవాలు సరిగా డెవలప్మెంట్ అవ్వకుండా వాళ్ళు స్పెషల్ చైల్డ్ అంటుంటారు. దీన్ని డౌన్ సిండ్రోమ్ అని అంటారు. ఇది స్పెషల్ చైల్డ్, వాళ్ళు పుట్టినప్పటి నుంచి అలా పుడతారు, పెద్ద అలాగే ఉంటారు. జస్ట్ వాళ్ళకి మాటలు రావు, సరిగా తినలేరు. అందరూ ఆ మదరే అంతా లైఫ్ అంతా త్యాగం చేసి పిల్లల్ని చూడాలి. అలా స్పెషల్ చైల్డ్స్ మీరు మనందరికి తెలుసు, అప్పుడు కొంతమంది మనం చూసే ఉంటాం. అలా ఆవిడ కూడా ఒక స్పెషల్ చైల్డ్ పుట్టిందట. ఆవిడ చాలా కష్టపడి మరి ఇంకా
లైఫ్ అంతా మరి ఆ జన్మ అలాగా ఆ బేబీకి అలాగ వాళ్ళు త్యాగం చేశాలి, ఆ స్పెషల్ డౌన్ సిండ్రోమ్ పుట్టిన పిల్లలకి. సో మదరు పాపం ఆవిడ బాబా లవరు. సో అలా కష్టపడి తీసుకొస్తుంది బేబీని, పెద్దది అవుతున్నది. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్తున్నది అసలు ఏం జరిగింది. ఆవిడ ఏమంటుందంటే, ఆవిడ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక రోజు ఒక కళ వచ్చింది. కల్లో బాబా వచ్చారట ఆవిడకి. ఆవిడ 6 నెలలో 7 నెలలో ఆ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, ఈ బేబీ లోపల ఉన్నప్పుడు బాబా కళ వచ్చింది. బాబా కల్లో కనిపించారు. బాబా కల్లో దగ్గరగా ఉన్నారట. సో ఈ డ్రీమ్ లో ఏం చూసిందంటే, బాబా ఆవిడ ముందే అలా నిలబడి ఉన్నారట, దగ్గరగా, చాలా దగ్గరగా. ఎలా ఉన్నారట, లుక్ చాలా విచారంగా ఆందోళనగా ఉన్నారట బాబా ఫేస్ కల్లో. దగ్గరగా ఆవిడ మంచం దగ్గరగానే ఉన్నారట. చాలా ఆందోళనగా విచారంగా ఫేస్ పెడుతూ బాబా కనిపించారట. అప్పుడు ఒకసారి బాబా ఆవిడ వైపు చూసి కల్లో ఇలా అన్నారట, నా దగ్గర స్పెషల్ చాలా డియర్, నాకు ఎంతో ఇష్టమైన, చాలా ప్రిషియస్ అయింది, చాలా విలువైంది ఒకటి ఉంది, నా దగ్గర ఉంది, అది నీకు ఇస్తాను, నా జాగ్రత్తగా కేర్ చేయాలి, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నీకు ఇచ్చే ఇది అన్నారట. తన దగ్గర ఒక స్పెషల్, ఒక ప్రిషియస్ అండ్ చాలా విలువైంది, నాకు చాలా ఇష్టమైన డియర్, నాకు చాలా ఇష్టమైంది ఒకటి ఉంది, అది నీకు ఇస్తాను, అది జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా కేర్ గా చూసుకోవాలి అన్నారట. ఈవిడ కల్లో, ఇదంతా కల్లోనే, ఈవిడ వెంటనే ఎస్ బాబా, అలాగే తప్పకుండా నేను చూస్తున్నానని చెప్పిందట. ఇప్పుడు బాబా అవన్నీ మళ్ళీ రిపీట్ చేశారట. ప్రామిస్ మీ, నాకు ప్రమాణం చేతి మీద, విల్ గెట్ ఎ గుడ్ కేర్, నిజంగా బాగా చూసుకుంటావా అని బాబా రెండోసారి మళ్ళీ ప్రామిస్ చేయమని అడిగారట. సో ఈవిడ కూడా బాబా తప్పకుండా బాబా ప్రామిస్ చేసిందట, నేను చూసుకుంటాను. సరే అప్పుడు బాబా అన్నారట ఓకే. ఆవిడ మళ్ళీ ప్రామిస్ చేస్తూ, బాబా నా డూ మై బెస్ట్, నేను ఎంత చేయాలో అంత బెస్ట్ నేను చేస్తాను, సో అని ప్రామిస్ చేస్తాను. అప్పుడు బాబా ఒక్కసారి ఆ విచారంగా ఉన్న ఫేస్ తో బాబా మంచి ఎప్పుడైతే ఈవిడ ఇలా అందో, బాబా మంచి ఆనందమైన వెరీ నవ్వుతూ, బాబా ఒరిజినల్ ఫోర్స్, బాబా ఇప్పుడు నవ్వుతూ ఉంటారు కదా, అలా నవ్వుతూ వాళ్ళు కనిపించారట. అప్పుడు వెంటనే బాబా, అంటే ఇదంతా కల్లోనండి, అప్పుడు బాబా తన గిఫ్ట్ బాక్స్ తీశారు కదా, గిఫ్ట్ ఇస్తున్నారు కదా ఇవిడికి, మంచిది ఇస్తున్నారు కదా, ఆ గిఫ్ట్ బాక్స్ తీశారట ఇద్దామని. అది తీయగానే దానిలోంచి బీమ్ ఆఫ్ రే, ఒక కాంతి పుంజం, పెద్ద కాంతి పుంజము అలా వచ్చి ఈవిడ ఆ లోపల ఉన్న, కడుపులో ఉన్న లోపలికి వెళ్ళిపోయిందట ఆ రేస్, ఆ రే, ఒక రే, ఆ బాబా గిఫ్ట్ ఇస్తున్నారు కదా, అది తీసారట. ఓపెన్ చేయగానే ఒక కాంతి, పెద్ద కాంతి, ఒక సెట్, ఒక చిన్న కాంతి కదా, ఒక పెద్ద కాంతి ఇలాగా వచ్చి, కాంతి కిరణాలు ఆవిడ కడుపులోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి, ఆ లోపల ఉన్న బేబీ టచ్ అయినట్టుగా లోపలికి వెళ్ళిపోయింది. సో బీమ్ ఆఫ్ లైట్ ఎమర్జెడ్ అయిపోయింది. అప్పుడు ఏమైపోయింది, సో ఏదో మంచిదే జరుగుతుందని అనుకుందట కళ్ళ ఈవిడ. తర్వాత బాబా మాయమైపోయారు. ఈవిడ అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉంది కదండి, కడుపుతో ఉంది కదా, అప్పుడు ఈ కళ వచ్చింది. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఈ కళ వచ్చింది ఈవిడ. ఆ కొన్నాళ్ళకి బేబీ డెలివరీ అయింది, బేబీ పుట్టింది. వచ్చేసరికి ఆ కాలం ఆవిడ మర్చిపోయింది, ఏదో 7 నెలలు 6 నెలలు కళ వచ్చింది, బాబా అడిగారు, ఆవిడ ఓకే అన్నారు, రేఖ కాంతి పుంజం వచ్చింది, తన కడుపులోకి వెళ్ళిపోయింది ఆ కాంతి కిరణం, అయిపోయింది. ఆ బేబీ పుట్టిన తర్వాత మొత్తం ప్రపంచం అందరూ, వాళ్ళ చుట్టాలు అందరూ కుంగిపోయారు ఆ బేబీని చూసి, మొత్తం డౌన్ అయిపోయారు, ఫ్యామిలీ అందరూ మొత్తం చూసి ప్రపంచం అంతా అరే అరే అని. ఏంటి అంటే చైల్డ్ వాస్, ఆ బేబీ ఏమొచ్చి, పుట్టిన బేబీ డౌన్ సిండ్రోమ్ లో పుట్టింది. డౌన్ సిండ్రోమ్ అంటే చెప్పాను కదా, స్పెషల్ చైల్డ్, వాళ్ళు డెవలప్మెంట్ అవ్వదు, వాళ్ళకి మైండ్ కానీ కొన్ని అవయవాలు కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి, వాళ్ళకి ఏమీ తెలియదు అని తినిపించాలి, అసలు ఏమీ తెలియదు. అందరం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు, కొంతమంది చుట్టాల ఇంట్లో, మనం తెలిసిన వాళ్ళ ఇంట్లో స్పెషల్ చైల్డ్ అంటాం మనం. సో అది ఈవిడ బేబీ, వీళ్ళకి అర్థం అవ్వలేదు అట్లా ఈవిడికి, నీది అప్పటికే అటు బాబా లవరు, బాబా కళ్ళ కనిపిస్తే చాలా రెగ్యులర్ బాబా లవర్ ఈవిడ. సో అండర్స్టాండ్, ఇలా ఎందుకు జరిగింది, ఈ బేబీ నాకు పుట్టించేవేంటి అని అర్థం అవ్వలేదు. అండ్ ఈస్ బింగ్ వెరీ క్రూయల్ అండ్ పని అవి అనుకున్నారట. బాబా నాకు, సరే ఎవరో అన్మ్యూట్ లో ఉన్నట్టున్నారు చూడండి, వాయిస్ వస్తుంది, అప్పారావు గారు ఎవరో అన్మ్యూట్ లో ఉన్నట్టున్నారు చూడండి.
వెంకట్రావు గారు మీరు మ్యూట్ చేసుకోండి. తర్వాత ఎవరు డిస్టర్బ్ చేయకండి, మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు ఆయన. దయచేసి అందరూ మ్యూట్కి వెళ్ళిపోవాలి సార్. రైట్ సార్. సౌండ్ వస్తుంది. అదే వెంకట్రావు గారు వెంకటనరసింహ గారు మ్యూట్ చేసుకోండి. వెంకటనరసింహారావు గారు కర్లపూడి. వెంకట నరసింహం గారు. ఓకే రైట్ సార్. అయితే ఇంకా చేసుకోలేదు, అప్పుడైందండి. ఓకే సార్. అయితే చేశారు. ఓకే సార్. అయితే వీళ్ళు ఈవిడికి అర్థం అవ్వలేదు, ఏంటి బాబా ఇలా ఇచ్చావు నాకు, ఏంటి నా మీద అంత క్రూయల్ గా ఉన్నావా, అంత ఇదిగా ఎంత పనిష్మెంట్ నాకు, ఇలాంటి బేబీని ఇచ్చామని అది ఓళ్ళు గోలెట్టేస్తున్నది బాబా దగ్గర. అంటే బాబా దగ్గర, బాబా ఫోటో దగ్గర అక్కడ, ఏంటి నాకు ఇలా ఎందుకు జరిగింది, నాకు ఎందుకు ఎంత పనిష్మెంట్ ఇచ్చావు, నువ్వు నా మీద ఎంత క్రూయల్ గా ఉన్నావా, ఎంత హారబుల్ గా ఉన్నావా, ఏంటి ఇలా అని చాలా చాలా దీలా పడిపోయారు ఆ బేబీ రాగానే. ఆయన అండర్స్టాండ్ అవ్వలేదు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నేను ఇంత పనిష్మెంట్ కి నేను గురయ్యాను, నేను ఎక్కడ రాంగ్ చేశాను, ఏ తప్పని చేశాను నా జీవితంలో, బాబా నాకు ఇలాంటి బిడ్డ ఇచ్చాడు అని చాలా కుంగిపోతుంది. బాబా అడుగుతుంది. సో అలా అలా చాలా మదన పడిందట. సో ఈ థాట్స్ అలా వస్తున్నాయి, బేబీని కేర్ చేయాలి, ఏం తెలియదు బేబీకి, డిఫికల్టీ ఇంకా కష్టాలు స్టార్ట్ అయ్యాయి, డిఫికల్టీస్ రేస్ అయ్యాయి. బేబీని రేస్ చేయాలంటే అంత ఈజీ కాదు, అలా రేస్ చేస్తున్నది, మెయిన్ స్ట్రగుల్ అవుతున్నది, కష్టపడుతున్నది. ఇంకా అంతే కదండి, ఇప్పుడు స్పెషల్ చైల్డ్ అంటే ఆ మదర్ కి ఆ లైఫ్ ఇంకా ఆ బేబీ కంప్లీట్ గా అంకితం అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఏజ్ వచ్చినా, 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా వాళ్ళకి ఏమీ తెలియదు, అన్ని మనం తినిపించాలి, అన్ని చేయాలి, అన్ని ఏమీ తెలియదు. వాళ్ళు ఒకవేళ ఇదిలో ఉంటారు, వాళ్ళు పాపం ఏమీ తెలియదు, మాటలు రావు, బాడీ పార్ట్స్ కొన్ని ఎక్కువ పెరిగితే కొన్ని పెరుగు, వాళ్ళ బలం ఉండదు, ఉండదు, చాలా డిఫరెంట్ గా ఉంటారు ఈ స్పెషల్ ఇది. వాళ్ళ అసలు అంత కంప్లీట్ మదరే కంప్లీట్ గా ఆ లైఫ్, ఆ జన్మ ఆవిడ అలాగా త్యాగం చేసేయాలి, అది ఆ బేబీ. సో చాలా అవసరపడుతున్నది, కష్టపడి బేబీని తీసుకొస్తున్నది, అండ్ స్ట్రగుల్ అవుతున్నది, ఎంతో అవసరపడుతున్నది. సో ఆవిడ లైఫ్ అంతా, జీవితం అంతా ఇంకా కాన్సన్ట్రేషన్ ఆ బేబీ మీద, అంతే కదా, ఇంకో థాట్ లేదు. రాత్రి పడుకున్న ఆ బేబీ అలాగా రేస్ చేస్తుంది ఆ బేబీని. సో ఇంకా మళ్ళీ ఏమంటుంది, నేను ఆ బేబీని పెంచుతున్నానే గానీ నాకు బేబీ మీద ఫుల్ ప్రేమ కుదరట్లేదు, ప్రేమ రావట్లేదు. ఎందుకంటే బేబీ అలా ఉండి పెంచుతున్నది ఏదో ఒక ధర్మం మరొక తల్లిగా, కానీ పూర్తి లవ్ బేబీ తల్లి బెడ్ మీదకి వచ్చి అంత పూర్తి ప్రేమ నాలో కలగట్లేదు బేబీ మీద అంటున్నది. సో నా హృదయంలో అన్ని అడ్డంకులే, ఆ బ్లాక్స్, నా హార్ట్ అంతా ఏంటి, ఇలా ఒక పక్క బేబీని పెంచాలి కష్టం, ఒక పక్క ఎక్కువ సరిగ్గా ప్రేమ చూపించలేకపోతున్నది, చాలా ఆందోళన ఉంది, హృదయం అంతా వికారం అయిపోయి అలాగే బతుకుతున్నది. అలా రోజులు గడుస్తున్నాయి, అలా బేబీ పెంచుకుంటూ కూర్చొస్తుంది. ఇంక ఎలా వచ్చిందంటే ఈవిడికి కొంత టైం ఎలా ఉందంటే, ఈవిడికి ఇంకా కొంత టైం ఎలా వచ్చిందంటే అండి, కోపం వచ్చిందట బేబీ మీద. ఏంటి, నువ్వు పుట్టడం వల్ల నన్ను కట్టిపడేసావు, నా జీవితం అంతా ఎక్కడికి వెళ్ళడం అట్లేదు, ఎక్కడికి ఊరు కానీ అసలు ఏవి అవ్వదు కదా, కట్టిపడేసావు నా జీవితం అంతా అనే ఒక అసలు కోపం, చిరాకు ఎలా ఉందంటే అలా ఉందట. శివుడ ఈ కోపం, ఈ చిరాకు, ఈ ఆందోళన ఇవన్నీ పాపం నుంచి కొంచెం ఉపశాంతి కొంచెం వెళ్దామని ఆవిడ దగ్గరలో ఉన్నట్టుంది ఈవిడ ప్లేస్, ఐ థింక్ మేబీ పూనా ఆర్ బాంబే అయితే ఈవిడ ఏం చేసింది, మరి ఒక 2-3 రోజులు మెహరాజాదు అప్పుడప్పుడు వెళ్దేదట, వీకెండ్ మెహరాజాదు మండలి ఉంటారు కదా, అట్లీస్ట్ మండలి కోటేశ్వరరావు గారు మ్యూట్ అండి. అయితే మెహరాజాద్ వెళ్తే అక్కడ మండలి ఉంటారు కదా, మనీ రిచ్ మేయర్, వాళ్ళు ఏదో వాళ్ళ ప్రేమ, వాళ్ళు కొంత మంచి ఓదార్పిస్తారు, కొంచెం స్ట్రెంత్ వస్తుంది, అట్లీస్ట్ వాళ్ళందరినీ అప్పుడప్పుడు అంటే వేరే 3 నెలలకు అప్పుడు ఒకసారి మెహరాజాద్ వెళ్తుండేదట. ఒక రోజు ఉండేది, వాళ్ళందరూ కలిసేది, అలా మళ్ళీ వచ్చేది, అవి వెళ్తున్నారు అప్పుడప్పుడు జస్ట్ అవన్న పెట్టి ఇంట్లో ఒక రోజుకి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి రాత్రికి వచ్చేలాగా ఏదో అరేంజ్మెంట్ చేసుకుంది. మెహరాజాద్ వెళ్ళి అట్లీస్ట్ మండలి వాళ్ళందరినీ దర్శించుకుంటే వాళ్ళు ఏదో కొంచెం ఇస్తారు కదా, ఓదార్పు చేస్తారు కదా, ఏం పర్వాలేదు బాబాయ్ అని అంటారు కదా అని వాళ్ళందరి గురించి వాళ్ళందరితో వెళ్దామని వెళ్తూ వస్తాడు. ఒకసారి ఏమైంది అంటే మెహరాజాద్ వెళ్ళినప్పుడు ఒకసారి మణి గారు మండలి హాల్లో మాట్లాడుతున్నారు. తెలుసు కదా, మన మండలి అందరూ చెప్తుంటారు బాబాయ్ విషయాలు, నేను వాళ్ళు మొత్తం అందరూ మీరిచ్చు మనీ మాలనాటు అందరూ. సో అలా ఒక రోజు ఈవిడ వెళ్ళినప్పుడు మణి గారు మాట్లాడుతున్నారు మండలి హాల్.
ఏం చెప్తున్నాడు బాబాస్ ఆ రోజు మనీ ఏం చెప్తున్నది ఆ రోజు టాపిక్ బాబాస్ లవ్ అండ్ కన్సర్న్ ఫర్ సచ్ ఎ స్పెషల్ చిల్డ్రన్. ఇలాంటి సిండ్రోమ్ పిల్లలకి, డౌన్ సిండ్రోమ్ పిల్లల గురించి, స్పెషల్ చైల్డ్ గురించి బాబా కన్సర్న్ ఎలా ఉండేది, బాబా ఉన్నప్పుడు బాబా ఎలా చూపించేవారు, ఇది మీరు టాపిక్ మాట్లాడుతున్నారు ఆ రోజు. ఇట్స్ సో అయిపోయింది ఆ రోజు ఏం చెప్పాడు, ఈ మనీ ఏం చెప్తున్నది, ఒక న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ రీడ్ చేశాడు. జనరల్ గా న్యూస్ పేపర్ బాబా ముందు చదువుతూ ఉంటారు, మీ అందరికి తెలుసు. ఒకసారి ఈ రీతిగా మనీ కూడా చదువుతుంది. సో న్యూస్ చదివిందట మనీ బాబా ఉన్నప్పుడు. చూస్తే ఒక న్యూస్ పేపర్ లో ఆర్టికల్ పడిందట ఆ రోజు. ఆ బాబా ఉన్నప్పుడు ఆవిడ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది దేని గురించి, ఈ డౌన్ సిండ్రోమ్ అండ్ అదర్ డిఫీస్. ఏమిటట, ఇలాంటి బేబీస్, డౌన్ సిండ్రోమ్ బేబీస్ పుట్టి డిఫెక్ట్స్ తో పుట్టిన వాళ్ళు ఎర్లీ స్టేజ్ లోనే, ప్రెగ్నెన్సీలోనే ఈ స్కానింగ్ ద్వారా అప్పుడులోనే ఎర్లీ స్టేజ్ లోనే గుర్తించి టెర్మినేట్ చేసేయవచ్చు. సో ఈ డౌన్ సిండ్రోమ్ పిల్లల్ని ఎర్లీ స్టేజ్ మంత్స్ లోనే, 4th or 5th month లోనే వాళ్ళు గుర్తించేట, బేబీని గుర్తించి వాళ్ళు టెర్మినేట్ చేస్తారు. అంటే వాళ్ళు అబార్షన్ చేయడం, మొత్తం బేబీని తీసేస్తున్నారు అనమాట అప్పుడే. సో ఆ విషయం బాబాకు చదివి వినిపించినట్టు. ఈ టైంకి, అదే టైంకి ఈవిడ వెళ్ళింది అక్కడికి, చూడండి. సో ఈ బాధపడుతున్నది ఇలా బేబీతో సేమ్. సో అదే టైంకి, అదే రోజు, ఆ రోజు టాపిక్ రావడం, నేను ఒకసారి బాబా న్యూస్ పేపర్ చదివి వినిపించాను, ఇప్పుడు మనీ చదివి వినిపించిందట. ఆ రోజు టాపిక్ ఇది. ఇలాగ ఎర్లీ ఇలాగ డౌన్ సిండ్రోమ్ స్పెషల్ చైల్డ్స్ వాళ్ళకి ఎర్లీ మంత్స్ లోనే డిటెక్ట్ చేసేట వాళ్ళ తలకి డిఫెక్ట్. సో చేసి వాళ్ళని అబార్షన్ మొత్తాన్ని బేబీని టెర్మినేట్ చేసేస్తున్నారు ఎర్లీ స్టేజ్ లోనే. ఆ విషయాన్ని బాబా చదివి వినిపించినట్టు. ఇప్పుడు చూడండి, బాబా అటువంటి రాస్తారు. బాబా లుక్డ్ వెరీ సాడ్ అండ్ కన్సర్న్, సాడ్ విత్ గెస్చర్. బాబా ఒక్కసారి చదవగానే మొహం విచారంగా పెట్టి, కన్సర్న్ గా పెట్టి, చాలా ఆందోళనగా పెట్టి, ఇలాగా విచారంగా పెట్టి బాబా చేతి సంజ్ఞలు చేస్తున్నారట. సో మెనీ సోల్స్ నీడ్ టు ఇన్కార్నేట్ అండ్ గో త్రూ దిస్ ఎక్స్పీరియన్స్ ఫర్ దమ్ టు ప్రోగ్రెస్ ఫర్దర్. ఎన్నో ఆత్మలు ఇలాగా స్పెషల్ బేబీగా డౌన్ సిండ్రోమ్ గా జన్మ ఎత్తుకుని అది అనుభవం పొంది వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వాలట వాళ్ళ జర్నీ. వాట్ విల్ హ్యాపన్ టు దమ్? ఇలా అందరూ 4 నెలలు 3 నెలల్లోనే ఆ బేబీని, ఇలాంటి బేబీలు పుడతాయని తెలిసి వాళ్ళని అబార్షన్ చేసి బయటకు రాకుండా ముందే టెర్మినేట్ చేసేస్తే వాళ్ళందరి ప్రోగ్రెస్ ఏమైపోతుందని బాబా చాలా విచారంగా, ఆందోళనగా ఫేస్ పెట్టారట, సౌజ్ఞలు చేశారట. సో మెనీ సోల్స్ నీడ్ టు. సార్ ఎవరో ఇంకా అన్మ్యూట్ అవుతున్నారు సార్, సౌండ్ వస్తుంది. వెంకటదాసం కరపల్లి అనుకుంటా. సో మెనీ సోల్స్ నీడ్ టు. సార్ చూడండి, ఎవరు అన్మ్యూట్ అయ్యారు? జై బాబా. వెంకట నరసింహం గారు, మీరు జై బాబా. అందరు మ్యూట్ చేసుకోండి దయచేసి. ఒక అరగంట మంచి సబ్జెక్ట్ ఉన్నప్పుడు అందరు డిస్టర్బ్ చేస్తున్నారు. దయచేసి వెంకట నరసింహం గారు మ్యూట్ చేసుకోవాలి. ఓకే, మ్యూట్ చేసుకోండి. అయితే అది ఇంతమంది, చాలా మంది ఆత్మలు ఇలాగా ఈ జన్మ తీసుకుని, అంటే ఈ సిండ్రోమ్, ఈ స్పెషల్ చైల్డ్ జన్మ తీసుకుని వాళ్ళ అనుభవం పొంది వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వాలి. వాళ్ళందరి సంగతి ఏంటి అని బాబా చాలా విచారంగా అడిగా. వాళ్ళనే క్వశ్చన్ చేశారు బాబా. మళ్ళీ క్వశ్చన్, వాట్ విల్ హ్యాపన్ టు దెమ్, వాళ్ళందరూ ఏమైపోతారన్నారట బాబా. అప్పుడు బాబా కామెంట్ చేశారట, చూడండి. ఎనీవన్ హూ బ్రింగ్స్ సచ్ ఎ చైల్డ్ ఇన్ టు ద వరల్డ్ will not only grow spiritually, but several lifetimes of sanskaras will be wiped out for that person. అలాంటి బేబీని ఎవరైనా, అంటే మదర్ ఇన్వైట్ చేసి తీసుకొచ్చి పెంచి పెద్ద చేస్తుంది, వారు ఎంతకాలం ఉంటారో చేస్తారో అలాంటి బేబీస్ని, వాళ్ళకట ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందుతారట. కొన్ని జన్మల, కొన్ని లైఫ్ టైమ్స్, కొన్ని జన్మల సంస్కారాన్ని వైపు తుడిచేస్తారని చెప్తున్నారు బాబు. సో అంత ఇది ఎప్పుడైతే ఈవిడ ఈ విషయం విందో, ఈవిడ బాధలో ఉంది కదా, చాలా చిరాకు, కోపం పెంచలేక బేబీతో నానా సతమత అవుతూ ఉంటాను కదా. ఈవిడ రావడం, మనీ అలా చెప్పడం మండలి హాలు, ఈవిడ వినడం బాబా ఉన్నప్పుడు ఉంది చాలా. దాన్ని అప్పుడు ఈవిడికి ఆ స్టోరీ వినగానే అప్పుడు యాక్చువల్గా అప్పుడు ఆవిడ ఫ్లాష్ బ్యాక్ వచ్చింది. బాబా డ్రీమ్లో అన్నారు, ఆ డ్రీమ్ మర్చిపోయింది ఆవిడ. 5వ 6వ బాబా వచ్చిన డ్రీమ్ స్పెషల్ ఇస్తాను రే రావడం మర్చిపోయింది. మళ్ళీ మనీ ఇది చెప్పగానే తను బాబాలో కళ్ళలోకి వచ్చింది, గుర్తుకొచ్చింది. ఓహోహో, నా ప్రెగ్నెన్సీలో బాబా
చాలా విచారంగా పెట్టి నాకు గిఫ్ట్ ఇస్తాను, జాగ్రత్త చూసుకోవాలి ప్రామిస్ చేస్తున్నారు కదా, దీని గురించా, అప్పుడు నాకు ఎంత ఆ బాబా కూడా చాలా బేబీని చాలా టేక్ కేర్ చేయాలి, జాగ్రత్తగా చూడాలి అని చెప్పారు కదా. బాబా అందుక నాకు ఆ డ్రీమ్ అలా వచ్చిందనే విషయం మనీ చెప్పగానే ఆవిడకి అర్థమైంది. అప్పుడుతో ఆవిడ మనసు చాలా ఆ డ్రీమ్, ఆ కళ యొక్క అర్థమైంది ఆ రోజు. తర్వాత ఆవిడ మనసు కుదుటపడింది. అప్పటి నుంచి ఈ బెని ఎప్పుడైతే ఈ విషయం చెప్పిందో అప్పటి నుంచి ఆవిడ ఇంకా హృదయంలో బ్లాక్స్, అంటే అడ్డంకులు ఉన్నాయి ఆవిడకి, ఇన్నాళ్ళు బేబీని పెంచాలా లేదా అలా చాలా దీలో పడుతుంది. అవన్నీ తుడిచిపోయి బేబీని చాలా బాబా ఇచ్చిన బిగిన్ టు లవ్ చైల్డ్ బాబాస్ గిఫ్ట్, బాబా ఇచ్చిన గిఫ్ట్ కింద, బాబా నీకు గిఫ్ట్ ఇస్తా అన్నారు కదా, ఆ గిఫ్ట్ కింద అని చాలా ప్రేమతో చూడడం పెట్టింది. ఇంకా అక్కడి నుంచి ఆవిడని, ఆ కుర్రాన్ని, ఆ బేబీని చాలా పైకి తీసుకొచ్చింది, ఎంతో ప్రేమతో చూస్తుంది. ఇది బాబాస్ గిఫ్ట్ అని, బాబా స్టోరీ అని. నెక్స్ట్ ఇంకోటి అంటే రియల్ సఫరింగ్, నిజమైన బాధ. సో ఒకసారి ఈరీచిని అడిగారు అక్కడ కలిసి, ఏమని అడిగారు, ఈరీచిని అడిగారు, మీరు జనరల్ గా మండలి వాళ్ళు ఏం చెప్తుంటారండి, ఎన్నో క్వశ్చన్ చాలా సందర్భంలో మండలి వాళ్ళు ఏం చెప్తేవారటండి, మండలి ఎక్స్ప్లెయిన్ ఇల్యూషన్, ఇదంతా ఇల్యూషన్, ఇదంతా మాయా, మీకు సంతోషంగా ఉన్నారంటే ఇదంతా ఇది డ్రీమ్, అది లైఫ్ అంతా ఇల్యూషన్, అదొక డ్రీమ్. మీరు సంతోషంగా ఉన్నారంటే గుడ్ డ్రీమ్స్ అట, మీరు సఫరింగ్ అవుతున్నారంటే బ్యాడ్ డ్రీమ్స్ అని చెప్పేవారట మండలి ఎక్కువ సార్లు. సో ఎవ్రీథింగ్ డ్రీమ్. సో మన యొక్క జీవిత గమ్యం అంటే ఈ కళలో నుంచి మనం పైకి మేలుకొల్పోవాలి, అదే మన కళలోంచి మేలుకొల్పోవాలి, అదే మన జీవిత యొక్క ఉద్దేశం. అంతే కదా, అంతా కళలో ఉన్నాం, మన జీవితం అంతా ఇది మాయలో ఉన్నాం, కళలోంచి మనం పైకి రావాలి. సో అలా రావన్నప్పుడు, సో అది ఎలా కళలో మెలకు వస్తుంది అంటే ఆ గ్రేస్ ఆఫ్ మాస్టర్. సో వీళ్ళు అడిగారు, గ్రేస్ ఆఫ్ మాస్టర్ వచ్చినప్పుడు వితౌట్ సఫరింగ్, అంటే వితౌట్ సఫరింగ్, బాధలు పడకుండా మనకి ఆ గ్రేస్ ఉంటే మనం భగవంతుడు అయిపోతాం కదా, సఫరింగ్ అవసరమా అని అడిగారు. అప్పుడు ఈ రీతిని మళ్ళీ అడిగారు, మీరు చెప్పండి, మీరు ఎంతో కాలం బాబా దగ్గర ఉన్నారు, ఎన్నో కథలు తెలుసు, ఎన్నో స్పిరిచువల్ హిస్టరీ తెలుసు, ఎంతో మాస్టర్స్, గురువులు, సద్గురు అందరి లైఫ్ హిస్టరీలు చాలా బాగా తెలుసు మీకు, ఎంతో మీకు మంచి నాలెడ్జ్ ఉంది స్పిరిచువల్ హిస్టరీ ఆఫ్ మ్యాన్. ఈ మ్యాన్ కైండ్, ఈ మానవాళిలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆ యొక్క గోల్ని రీచ్ అవ్వడం అంటే ఈ డ్రీమ్ నుంచి అవేకన్ అవ్వడమే కదా, ఈ మన మాయా అని జన్మ, ఈ మాయలోంచి, ఈ డ్రీమ్ లోంచి, ఈ కళలోంచి మెలకు రావడమే. మెలకు వస్తే మనం భగవంతుని చేరుకుంటాం. అలా చేరే ప్రయత్నంలో సోకాల్ సద్గురులు, సైన్యాసులు, యోగులు, ఎంతో మంది పాత్రలు, వీళ్ళందరి స్టోరీ మీకు చాలా తెలుసు కదా. ఎవరైనా ఇప్పటికొచ్చి ఎవరైనా వితౌట్ సఫరింగ్ ఎవరైనా గోల్ రీచ్ అయ్యారా, అది ప్రశ్న. యాక్చువల్ వాళ్ళు అడిగింది అంటే ఈ రీతిని, మీరు ఇంతమంది మీకు తెలుసు కదా, మీకు తెలిసిన నాలెడ్జ్ లో ఎవరైనా వితౌట్ సఫరింగ్ హాయిగా భగవంతుని చేరిపోయారా, ఈ పర్ఫెక్ట్ మాస్టర్స్ కానీ, సద్గురులు, యోగులు, ఎవరైనా లవర్స్, క్లోజ్ లవర్స్ అందరూ గమ్యం చేరే దానిలో ఉన్నారు కదా భగవంతుని. ఈ చేరే మార్గంలో ఎవరైనా సఫరింగ్ అవ్వకుండా భగవంతుని చేరారు. ఇది చాలాసేపు ఆలోచించి ఏం చెప్పారంటే, ఏమన్నారంటే, నో హిస్టరీ ఆఫ్ ది మ్యాన్ కైండ్ రీచ్ ది గోల్ అని అడిగారు. అంటే అప్పుడు డూ యూ నో ఎనీ అంటే, అప్పుడు ఇది చాలాసేపు వెయిట్ చేసి ఇది అప్పుడు ఏమన్నారు, ఇట్ అపియర్స్ టు బి దర్ నో వన్ అప్ టు టిల్ నో, నాకు తెలిసిన మటుకు ఇప్పటి వరకు ఏ ఒక్కరు సఫరింగ్ అవ్వకుండా భగవంతుని చేరలేదు. ఎవరెవరిని సిద్ధి సాయిబా ఎవరైనా, ఎవరి తలకు సద్గురు లైఫ్ హిస్టరీ చూసినా, ఎవరు ఏ ప్లేన్ లో ఎవరు చూసినా, మహామునులు, ఋషులు, వాళ్ళ సఫరింగ్ అనేది లేకుండా నాకు తెలిసి ఎవరు అందరూ సఫర్ అయ్యారు కానీ ఎవరు లేరు అన్నట్టు. అప్పుడు ఇది చేయమనంటే దెర్ ఇస్ అ డిఫరెంట్ సఫరింగ్ ఆఫ్ హూ సీక్ గాడ్ అండ్ వర్లీ సీక్. భగవంతుడి గురించి అప్పుడు ఈ రీతి ఇంకా ఫర్దర్ గా క్లారిఫికేషన్ ఇచ్చారంటే, ఈ సఫరింగ్ 2 రకాలు ఉన్నాయి. భగవంతుడి గురించి ఆ సాధకుడు ఆ భగవంతులో చేరా అనే దీనిలో సఫరింగ్ వేరు, ప్రాపంచికమైన సఫరింగ్ వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉన్నది అని చెప్తున్నాడు.
వన్ సఫర్ ఫర్ డిసీజ్. ఇంకోటి అంటే ఇంకోళ్ళు ఎవరు ఏదో వ్యాధి వచ్చింది, కొంచెం జబ్బు వచ్చింది, దానికి సఫర్ అవుతారు, తర్వాత మందులు అవి పుచ్చుకుంటూ క్యూర్ అవుతుంది. సో ఆ జబ్బు ఉన్నంతసేపు సఫర్ అవుతారు, అది ఇల్నెస్. జబ్బు ఏదైనా వస్తే మనకి ఏమైనా దానివల్ల సఫర్ అవుతారు, అలాంటి వాళ్ళు అదో రకం. ఒకళ్ళేమో వాళ్ళు. ఇంకోటి ఏంటి గాడ్ సీకర్స్, భగవంతుని పొందాలని ఉన్న వాళ్ళు వరల్డ్లీ సఫరింగ్స్, అంటే బాధకమైన కోరికలు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఈ వాంట్స్ డిజైర్స్ ఎవరైతే ఈ కోరికలు వాళ్ళు కావాలి, వాళ్ళ సఫరింగ్ వేరు, భగవంతుని చేరే సాధకుల సఫరింగ్ వేరు, ఈ జబ్బుతో పాపం బాధపడడం సఫరింగ్ వేరు అని చెప్పారు. స్పిరిచువల్ సీకర్స్ సఫర్స్ ఇంటెన్స్లీ బికాస్ ఆఫ్ ది లాంగింగ్ ఫర్ గాడ్. సో ఆధ్యాత్మిక సాధకులు భగవంతుడికి చేరడానికి చాలా సఫర్ అవుతారు. చాలా ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు, చాలా స్థాయిలో ఉంటుంది. అంత సఫర్ అవుతారు, అంత ఈ బాధలు కోరుస్తారు. ఎందుకు? భగవంతులో చేరాలి, అది ఒక్కటే వాళ్ళకి, ఇంకోటి లేదు. సో దిస్ సెపరేషన్ ఫర్ బిలీవర్డ్ మేక్స్ హిమ్ రెస్ట్లెస్, హీ లాంగ్స్ ఫర్ యూనియన్. సో భగవంతుడి నుంచి వేరే అయిపోయాడు అనే సెపరేషన్ తో లాంగింగ్, అంటే నిరీక్షణ, భగవంతుడు ఎప్పుడు చేరతారు అనే దీనిలో వాళ్ళు సఫర్ అవుతారట. అది రెస్ట్లెస్, ఎప్పుడూ రెస్ట్లెస్ గా ఉంటారు వాళ్ళు. ఎందుకు? భగవంతుని చేరాలి అనే ఆ విరహ వేదన వాళ్ళు నిరంతరం సఫర్ అలా ఉంటూనే ఉంటుంది. అదే మన మస్తులో భూమికిలో ఉన్న వాళ్ళు చూస్తాం కదా, వాళ్ళందరూ ఆ అగ్ని, ఆ లవ్ అనే అగ్నిలో వాళ్ళు దహదహలాడుతూ ఉంటారు. అది వేరు. ఆల్దో సఫరింగ్ మేక్స్ హిమ్ వరల్డ్, ఈ సో కన్జ్యూమ్డ్, ఈజ్ నాట్ ఎవర్ ఆఫ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ది పెయిన్. సో వాడు ప్రపంచంలో ఉంటాడే కానీ ఇంకేమీ లేదు. ఆ భగవంతుని చేరాలి, ఆయన దూరంగా ఉన్నాను, ఆయనలో చేరిపోవాలి, ఆ అగ్ని, ఆ ఫైర్ అనేది నిరంతరం ఉంటుంది. అంటే ఇంకో జిజ్ఞాస లేట ప్రపంచంలో, అంటే మనం మస్తులు అని చెప్పుకోవచ్చు. ఈ సఫర్స్ ఇంటెన్స్లీ పెయిన్, చాలా బాధపడతాడట భగవంతుడు దూరం అయిపోవడం. అండ్ దిస్ వెరీ పెయిన్ సస్టైన్ గివ్స్ జాయ్. సో ఇలా బాధపడడం వల్ల ఏదో రోజు వాడికి భగవంతులో మోక్షం వస్తే మంచి ఆనందం వస్తుంది. ప్రస్తుతానికి పెయిన్తో ఉన్నాడు, చాలా బాధతో ఉంటాడు. అంటే నాట్ ఏ ఫిజికల్ అండ్ ఇది కాదు, మంటలుగా భగవంతుడు దూరం అయిపోయాను, ఆయన నుంచి కలవాలి, ఆ విరహ బాధ అంట కదా, భగవంతుడు చేరాలనే అది ఆ ఫైర్, దాంతో బాధపడతాడట. ఇంకా అండ్ సఫరింగ్, ఈ సఫరింగ్ వాడికట, సాధకుడికట అండి. ఇంకోటి చెప్తున్నారు ఈ సఫరింగ్ అవ్వడం వలన వాడు అలా భగవంతుడు దూరం అయిపోయాను, భగవంతు చేరలేకపోయాను, ఆ సఫరింగ్ వాడికి ఇంకో అడ్వాంటేజ్ వస్తుందట. ద సఫరింగ్ కీప్స్ పుషింగ్ ది సీకర్ ఇన్ సెర్చ్ ఫర్ ది బిలీవర్డ్. అది ఊరుకోదట, ఆ సఫరింగ్, ఆ విరహ బాధ, భగవంతుడు అది ఇంకా ముందు తోస్తుందట. భగవంతుడు ఎక్కడ ఆగిపోతాడో ఎత్తుకు, అక్కడ చూడు అని అది ఇంకా ముందు తోస్తుందట ఆ సఫరింగ్ ఆ సాధకుడికి. అండ్ ఇది ఇచ్చేసి అది ఎప్పుడైతే పీక్ వెళ్ళిపోయిందో, ఆ సఫరింగ్ ఇంటెన్సిటీ ఎప్పుడే పీక్ వెళ్ళిపోయిందో, బిలీవర్డ్ మేనిఫెస్ట్, భగవంతుడు వాడికి సాక్షాత్కరిస్తాడు, భగవంతుడు ఎక్కువైపోతాడు. ఇది మేజర్ ద లవర్ ఆఫ్ ది బిలీవర్డ్, ఆ ప్రీతముల్లో అతను కలిసిపోతాడు. సో హై పీక్ వెళ్ళిపోతే సఫరింగ్ అవుతుంది. ఇంకా వరల్డ్లీ సఫరింగ్స్ ఉన్నాయి చూసారా, అతనంటే బాగా ఈరిచ్గా చెప్తారు. అనదర్ వరల్డ్లీ, భౌతికమైన ప్రపంచాలు, ఇవి ఇల్యూషన్, ఈ మాయలో ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ వాంట్స్ అండ్ డిజైర్స్. మీ కోరికలు, అవి కావాలి, ఇవి కావాలి, ఆ కోరిక వలన మీరు తెచ్చుకున్న బాధలే ఇది. భగవంతుడే ఇవ్వలేదు. మనం ఇప్పుడు అసలు మాలనాట్ గారు అనుకోండి, బాబా అడుగుతుంది, ఎందుకు ఇలా మానవాళ్ళ బాధలు అంటే, ఇది నేను ఇవ్వలేదు, మీరు తెచ్చుకున్నవి ఇవై బాధలు అన్నారు. ఎందుకంటే మాకు అది కావాలి, ఇది కావాలి, దాని అనర్థాలు ఇవన్నీ మనం సఫరింగ్స్ అని, అవన్నీ బోర్డు గొడవలు అన్ని మాయలో ఉన్నాం. సో ఈ కోరికలు, డిజైర్స్ ఉండడం వలన ఈ మాయా ప్రపంచంలో వరల్డ్ భౌతికమైన సఫరింగ్స్, బాధలు అనుభవిస్తున్నాం. జస్ట్ యాజ్ ఓన్లీ వాంట్స్ అండ్ డిజైర్స్, కోరికలే, ఇంకేం లేదా, అది కావాలి, కోరికలే, మన కోరికలే మన బాధలు. దీస్ ఆర్ ఎండ్లెస్, ఇవి అంతులేనివట. ఇప్పుడు ఒక ఏదో కోరిక తీరింది అనుకోండి, వెంటనే ఇంకో కోరిక కావాలని ఉంటుంది. ఒక తీరిన కోరిక తీరలేని కోరిక నాంది అవుతుందట. సో మనం కోరిక తీరిపోగానే ఇంకోటి, సో అవి ఎండ్లెస్ అట. దానికి ఇక్కడతో లిమిట్ చేయాలని ఉన్నది, ఎండ్లెస్. సో ఎండ్లెస్ డిజైర్స్ కాబట్టి ఈ ఎండ్లెస్ సఫరింగ్స్ ఉంటుంది. బాబా ఈరిచ్ గారు చెప్పిన ఎండ్లెస్ అండ్ వరల్డ్లీ సఫరింగ్, ఈ భౌతికమైన బాధలు కూడా ఎండ్లెస్, దానికి అంతుంటే అలా ఉంటూనే ఉంటాయి. అది సో ద సీకర్, ఎవరైతే ఆ సాధకుడు సఫర్ అయ్యి ఫైనల్ గా ఫ్రీ అవుతాడో, లాంగింగ్ ఫర్, వాడు యూనియన్ భగవంతులో చేరిపోతాడు. బట్ ఈ వరల్డ్లీలో, ఈ వరల్డ్లీ కాట్ ఇల్యూషన్, అంటే ఈ మాయా ప్రపంచంలో ఎవరైతే బంధించిపోయి ఈ కోరికలు కోరుకున్న వాళ్ళు, వాళ్ళ సఫరింగ్
ఈజ్ ఎండ్లెస్లీ, అంతులేనిగా అసలు బాధలు వస్తూనే ఉంటాయి అని ఈ రీతిగా చెప్పడం జరిగింది. సరే, ఇంకో ఈ విషయమే ఈ విషయమే సేమ్ ఇది ఈ రీతిగా చెప్పారు అడిగిన క్వశ్చన్కి. ఈ విషయమే జస్ట్ టూకీగా చెప్తుంటే టైం అయిపోతుంది. ఉపాసన్ మహారాజ్ దగ్గర వచ్చేది. ఉపాసన్ మహారాజ్ ఉన్నప్పుడు వాళ్ళ శిష్యులు అడిగారు, ఎందుకు వాళ్ళు అడిగారు, డివోటీస్ అడిగారు ఉపాసన్, మీ క్లోజ్ లవర్స్ వర్ సఫరింగ్ ఇంటెన్స్లీ, నీ చాలా సన్నిహితమైన ప్రేమికులు ఎందుకు ఎక్కువ బాధలు పడుతున్నారు అని అడిగారట. అప్పుడు ఉపాసన్ మహారాజ్ చెప్పారు, వెన్ ఎ లవర్ ఆఫ్ లోయర్ క్రియేచర్ వాంట్స్ టు అచీవ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది క్రియేచర్ ఆఫ్ హైయర్ లెవెల్, ఇట్ ఈస్ విల్లింగ్ టు మర్జ్ ఇన్ టు ద హైయర్ క్రియేచర్స్ బై కేమ్ ఫుడ్. ఇది చాలా ఉందని నేను టూకీగా చెప్తాను. ఏమైందంటే మీరు ఎందుకంటే ఉపాసన మహారాజ్ ఎంత చక్కగా చెప్పారంటే, ఒక లోయర్ కాన్షియస్ చిన్న జీవి ఉంటుంది, చాలా చిన్నది, అది చైతన్యంలో చాలా తక్కువది. ఇది హైయర్ కాన్షియస్ పొందాలనే ఈ పరిణామంలో ఇది హైయర్ కాన్షియస్కి వెళ్ళాలి, ఇంకా హైయర్కి వెళ్ళాలి. అంతే కదా, పరిణామంలో అలా 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 పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో ఈ లోయర్ కాన్షియస్నెస్ యొక్క జీవి క్రియేచరు హైయర్ కాన్షియస్ పొందాలి అంటే, ఇది హైయర్ కాన్షియస్ మెర్జ్ అవ్వాలంటే ఇది దానికి ఆహారంగా అయిపోవాలట. అంటే దానికి ఉపాసన మారి ఎగ్జాంపుల్ ఒక పక్షి ఉంది, బర్డ్, అది చిన్న క్రిమికీటకాలను తినేస్తుంది. ఈ క్రిమికీటకాలు అనేది లోయర్ కాన్షియస్నెస్, అది జీవే, ప్రాణే, చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న ఎగురే చిన్న చిన్న ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న పురుగుల్ని ఇవన్నీ ఆ బర్డ్ తినేస్తుంది, పక్షి. ఇది హైయర్ కాన్షియస్ పొందాలంటే, దీని మీద బర్డ్ హైయర్ కాన్షియస్ కదండి, ఇది ఈ పురుగుల మీద. ఆ బర్డ్ తెలకు చైతన్యం హైయర్ కాన్షియస్నెస్ ఆ చైతన్యాన్ని పొందాలంటే, హైయర్ చైతన్యం పొందాలంటే దీనికి అది ఆహారంగా అది సమర్పించుకోవాలి, ఉంటేనే అది ఎప్పుడైతే అది మింగి తిందో అది హైయర్ కాన్షియస్నెస్ అవుతుంది అని చెప్పారు. సో హైయర్ కన్జ్యూమ్స్ హైయర్, సో ది లోయర్ కాన్షియస్ బికమ్స్ హైయర్. సో ఎప్పుడైతే నువ్వు ఈ లోయర్ కాన్షియస్నెస్ చైతన్యంలోని హైయర్ కాన్షియస్నెస్ కి మనం అర్పించుకున్నప్పుడే నువ్వు ఇంకా హైయర్ కాన్షియస్నెస్ తో సమానం అవుతావు. సో ఇట్ ఈస్ లైక్ ఏ ఫుడ్ ఫర్ బర్డ్. బర్డ్ ఓ ఫుడ్ తిందంటే, పక్షినో పురుగునో తిందంటే ఇది లోయర్ కాన్షియస్నెస్, ఇది హైయర్ కాన్షియస్నెస్, ఇది హైయర్ కాన్షియస్నెస్ చైతన్యంకి వెళ్ళిపోతుంది. అలాగే ఒక శవం ఓ గొర్రె పిల్లని చూస్తుంది అనుకోండి, ఈ గొర్రె పిల్ల దానికి అయిపోవాలి. ఇది గొర్రె అనేది చాలా తక్కువ కాన్షియస్, నై అనేది హైయర్ కాన్షియస్. సో ఈ తక్కువ చైతన్యం ఉన్న గొర్రె నువ్వు హైయర్ చైతన్యం పొందాలని దానికి నువ్వు ఆహారంగా సమర్పించుకోవాలి. ఆహారంగా అప్పుడు ఆ సింహం దాన్ని తిందంటే శుభ్రం ముందు చంపేస్తుంది, చంపిన తర్వాత అది వెంటనే తిందు. మొక్కలు డైజెషన్ ఒకసారి చేసుకోలేదు, మొక్కల పీసుల కింద కరుగుతుంది, దాచుకుంటుంది, 1 by 1 నెమ్మదిగా తింటుంది, కంప్లీట్ డైజెస్ట్ చేస్తుంది. అప్పుడు అది ఆ గొర్రె ఆ సింహం తాలూకా కాన్షియస్నెస్ కి కంప్లీట్ అయిపోయింది, దాంతో ఏకమైపోయింది. అలాగే ఈ ఉపాసన మహారాజు ఏం చెప్పారంటే, ఉపాసన మహారాజు, సో ఇలాగ మీరు అవ్వాలంటే ఆ సఫరింగ్ అలా ఫుడ్ గా అవడం అంటే దట్ ఈస్ ఫుడ్ విత్ మై లవర్ రిప్రజెంట్ విత్ మై కాన్షియస్నెస్. సో మీరు అలాగా ఆ లోవర్ క్లోజ్ గా ఉన్న లవర్స్ ఆయన చైతన్యం పొందాలంటే, ఆయనతో ఒకలా అవ్వాలంటే మీరు ఆ సఫరింగ్ అనేది బాధని మీరు అది సఫరింగ్ అనేది బ్రేక్ డౌన్ ఆఫ్ యుగో మనిషి యొక్క అహంకారాన్ని బదలు కొట్టడం. ఆ సఫరింగ్ లో, ఆ సఫరింగ్ ఎప్పుడు వస్తుంది, బాధలు మన యుగో ఇరిగినప్పుడే వస్తుంది. అలా వచ్చినప్పుడు ఈజ్ నెసెసరీ, ఈ సఫరింగ్ నెసెసరీ. నువ్వు లోయర్ కాన్షియస్ నువ్వు భగవంతుని చేరాలంటే నువ్వు దాని ఫుడ్ గా ఎలా అయితే ఎగ్జాంపుల్ చెప్పారో, సింహం బర్డు అది ఆహారం అయినప్పుడు అది తిన్నప్పుడు మొక్కలు చేసి తిని చేస్తుంది. అలాగే ఇంకో ఏం చెప్పారంటే ఉపాసన మహారాజ్ గారు, ఓ గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళాం, బంగారం షాప్ వాడికి, నీ దగ్గర ఒక పీస్ ఆఫ్ గోల్డ్ ఉంది, అది అమ్మదాం చూస్తూ వాడు ఏం చేసి వెంటనే కొనేడు. వాడి దగ్గర హ్యూజ్ స్టాక్, బంగారం తలక స్టాక్ ఉంటుంది, దానిలో వెంటనే వేసేసుకోడు. ముందు నువ్వు ఇచ్చిన బంగారాన్ని వాడు ఏం చేస్తాడు, గోల్డ్ స్మిత్ బంగారం షాప్ వాడు కరెక్టా కదా అని చూసి ఇమ్మీడియట్ గా ఆ స్టాక్ లో వేసేసుకోడు, దానికి మంచి బంగారం మంచి దానిలో వేసుకోడు, దాని ముందు టెస్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు, దాని ప్యూరిటీ టెస్ట్ చేస్తాడు, ముందు దాన్ని రబ్ చేస్తాడు రాయికి, తర్వాత హ్యామర్ తో కొడతాడు. అలాగే ఎన్నో టెస్టులు చేసి ఎస్ ఇది బంగారం ప్యూరా కాదా అని చెక్ చేసుకుంటాడు. ఒకసారి అది బంగారం ప్యూర్ అని తెలిసిన తర్వాత దాన్ని అప్పుడు మెల్ట్ చేసి ఆ బంగారం తన స్టాక్ తో ఆల్రెడీ ఉన్న స్టాక్ లో వేసుకుంటాడు.
అలాగా ఆ గోల్డ్ అలాగా ఇఫ్ ఎనీ వాంట్స్ టు యాడ్ అ స్టాక్, సో ఐ హ్యావ్ టు వేరియస్ హార్డ్ స్ట్రెస్ టు. సో భగవంతుడు మనల్ని ఆ మాస్టర్ మనల్ని ఆయనలో చేర్చుకునే ముందు మన ప్యూరిటీ ఎంత ఉంది, మన ప్యూరిటీని చెక్ చేస్తాడు. ఆ అంటే కొట్టడం, రబ్ చేయడం, ఎలా అయితే గోల్డ్ చేస్తాడు బంగారు షాప్ వాడు, అలాగా మాస్టర్ కూడా మనకి చేసి అప్పుడు బాగుంది, అంతా బాగుంది, 100% ప్యూరిటీ వచ్చాడు అనగానే ఆయన మెల్ట్ చేస్తాడు. మెల్ట్ చేయడం అంటే సాక్షాత్కారం ఇస్తాడు. సో ఉపాసన ఆస్కర్ మళ్ళీ ఉపాసన మరి ఆస్కర్ మళ్ళీ ఉపాసన మరి ఇంకో క్వశ్చన్ అడిగారు, మాస్టర్స్ ఎందుకు సఫర్ అవ్వాలి? ఓకే, సాధకుడు సఫర్ అవుతున్నాడు, క్లోజ్ లివర్స్ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మీరు పర్ఫెక్ట్ మాస్టర్స్ అవుతారు, వాళ్ళు ఎందుకు సఫర్ అవ్వాలని అడిగారట. అదేం చెప్పాడంటే అది కూడా అయిపోయింది. మాస్టర్ ఏం చెప్పాడంటే, మాస్టర్ నాట్ ఓన్లీ అదే మానవాళ్ళ అందరి సంస్కారాలు మా మీద తీసుకుంటాం, దానివల్ల క్లోజ్ తీసుకోవడం వల్ల సఫరింగ్ మేము వాళ్ళు తీసుకోవడం వల్ల ఆ సంస్కారాలు తీసుకొని మేము సఫర్ అవ్వాలి అని చెప్తున్నారట క్లోజర్స్. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నారు, సఫరింగ్ బట్ ఆల్సో ఇలాగా ఆ సఫరింగ్ అవడం వలన పర్ఫెక్ట్ మాస్టర్ అవుతారు మరి సఫరింగ్ అవడం వలన ఆ చుట్టూ ఉన్న వాళ్ళ క్లోజ్ లవర్స్, శిష్య బృందం, మండలి ఉంటారు కదా, ఎప్పుడు అవతార పురుషుడు కానీ సద్గురుకి ఆ క్లోజ్ లవర్స్ వాళ్ళకి ఏం వస్తుందంటే వాళ్ళు ఫీలింగ్ వస్తుందట, అవతార పురుషుడు కానీ పర్ఫెక్ట్ మాస్టర్స్, రిలైజర్ మాస్టర్స్ కానీ సఫరింగ్ అవడం వలన తన చుట్టూ ఉన్న డిసైపుల్స్ ఇంకా సగం సగం ఉంటారు, అందరూ పర్ఫెక్ట్ అవ్వరు కదా, ఆ డిసైపుల్స్ అందరిలో ఒక ఫీలింగ్ వస్తున్నట్టు. ఏమని వస్తున్నట్ట? ఫీలింగ్ ఆఫ్ కంపాషన్, పిటి, మెర్సీ, డెడికేషన్, డివోషన్, కరుణ, జాలి, దయ, నెక్స్ట్ డెడికేషన్, కంప్లీట్ ఇది ప్లస్ భక్తి అనేది వాళ్ళు ప్రేరేపిస్తాయట. ఆయన అలా సఫరింగ్ అవడం వలన ఆ సఫరింగ్ చూసి వీళ్ళు కరుణ అని కొంత ఉంటుంది, ఎక్కువ అవుతుంది, జాలి, దయ, డెడికేషన్, భగవంత్ సర్వార్పణం అవ్వడం, తర్వాత ప్రేమ, అలా అది ఈ భక్తి అన్ని పెరుగుతాయట. సో ద ఆర్షర్ మ్యాటిక్ ఆఫర్ మేక్ క్లోజ్ రోజు బెట్. సో ఒక్కొక్కసారి మాస్టర్ చాలా చాలా హార్ష్ గా ఉంటారు. ఉపాసన మహారాజ్ అయితే అందరిని కొట్టేసేవాడు కర్రతో, ఈవెన్ గుల్మాయిన్ కూడా ఇలా అందరిని కొట్టేవారు. అది చూడండి చాలా గట్టి కొట్టేవారు కర్రతో ఆయన. సో ఎందుకంటే చాలా హార్ష్ గా ఉంటుంది, చాలా అవి తట్టుకోవడం కష్టమే, కానీ అది ఇష్టం ఉండదు సాధకుడికి అంతలా కొట్టేస్తుంటే. అప్పుడు చూడదు కొన్న అది ఏమవుతుందంటే కొన్నాళ్ళకి అది ఆ కొట్టడం వల్ల వాళ్ళు ఆ కొన్నాళ్ళకి వాళ్ళకి అది మెల్ట్ అయ్యి ఆయన మీద కొండ మెల్ట్ అయ్యి అది అప్పుడు కంపాషనేట్ లవ్, ఆ మాస్టర్ మీద ప్రేమ, గురువు గారి మీద ప్రేమ ప్లస్ ఆ దయ అన్ని కలుగుతాయట అలా చేయడం వల్ల. సో ఇంటెంట్ దిస్ ఇన్స్పైర్స్ దమ్ లవ్ ఆఫ్ సర్వీస్, క్రియేట్స్ విల్లింగ్స్ అండ్ విల్లింగ్స్ ది హార్ట్ అప్ ద హార్ట్. ఇలాగ చేయడం వలన ఏదో రోజున అతను ఏమొచ్చి ఏదో రోజున ఇలా చేయడం వల్ల సో ఇలా చేయడం వలన ఇట్ ఇన్స్పైర్స్ దమ్ లవ్ ఆఫ్ సర్వీస్, క్రియేట్స్ విల్లింగ్నెస్ టు ద హార్ట్ పుట్ ఆఫ్ ది హార్డ్షిప్ మాస్టర్ సఫరింగ్. ఇలా చేయడం ఆ మాస్టర్ సఫరింగ్ వలన వాళ్ళు చేంజ్ వచ్చి వాళ్ళ సర్వీస్ జీవితాన్ని ఆయనకి సరెండర్ చేయడానికి అనిపిస్తుంటారు. సో ఇంకా లాస్ట్ గా ఏం చెప్పాడు ఉపాసన మహారాజు, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మై లవర్స్ టు డూ దిస్ అండ్ ఐ విల్ హెల్ప్ దమ్ by creating my suffering. ఇలాగా through this my lover will finally achieve the union with me. నేను ఇలా సఫర్ అవడం వల్ల వాళ్ళు నా ప్రేమికుల్లో ఇన్స్పిరేషన్ వస్తుంది. ఏంటి? సర్వీస్ చేయాలని, సేవ చేయాలని, విల్లింగ్నెస్ గా ఆయన హృదయాంతరాలు ఆ మాస్టర్కి అంకితం అవ్వాలని అని భావన వచ్చి వాళ్ళ లవర్స్ అందరికి నేను హెల్ప్ చేస్తాను నా సఫరింగ్ వలన అని ఉపాసన చెప్పారు. ఇలా చేయడం వలన నా లవర్ ఏదో రోజు ఫైనల్ గా నాలో యూనియన్ విత్ మీ, నాతో కలిసిపోతారని చెప్పారు ఉపాసన. ఇది ఉపాసన మారి చెప్పింది మీరు విన్నారు. అంతకుముందు ఈరిచ్ గారు జనరల్ గా అడిగిన క్వశ్చన్ అసలు ఎవరు సఫరింగ్ అవ్వకుండా భగవంతుడు రీచ్ అవ్వలేరా అన్నదానికి జవాబు అన్నారు. సరే బాబా ఏం చెప్పారో విందాం. ఏం చేసి క్లోజ్ చేస్తాం ఒక 1 minute. బాబా అంటారు, చూడండి ఈ సఫరింగ్ అనేది మీరేం భయపడట్లేదు, అవన్నీ మామూలుగా ఆధ్యాత్మిక మార్గంలో ఉంటుంది. బాబా అంటారు చూడండి, ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద లవ్ ఆర్బిట్ ఆఫ్ అవతార్, మీరు అవతారతుల కక్షలో ఆ పరిధిలోకి వచ్చేసారు, ఆర్బిట్ లో మీరు అందరూ వచ్చేసారు. మీరు చేయవలసినది ఏంటి? మనం అందరం ఇట్ బెస్ట్ డ్రోన్ వన్ సెల్ఫ్ ఇన్ హిస్ లవ్.
అండ్ డెడికేట్ ఆల్ యాక్షన్స్ టు హిమ్. మీరు బాబా అంటే నా పరిధిలోకి వచ్చేసారు, నా ప్రేమ అనే కక్షలోకి వచ్చారు, ఆర్బిట్లోకి వచ్చారు. మీరు ఇప్పుడు ఏం చేయవలసింది, ఏమీ చేయట్లేదు. మన ఏదో భగవంతుడు పొందాలంటే ఏదో కష్టాలు పొందాలి అవన్నీ బాబా చెప్పలేదు. ఏమన్నారు, జస్ట్ మీరు నా ప్రేమలో ఇంకా మునిగిపోండి, అలా మునిగిపోండి. డ్రోన్ మై లవ్, నా ప్రేమలో మీరు అలా మునిగిపోవాలి. ఇప్పుడు ఒక కాలు వరకు తడుపుకున్నారనుకోండి, ఒక మోకాల వరకు దిగారు అనుకోండి, ఒక బొడ్డు వరకు నడుము వరకు దిగారు అనుకోండి, గొంతు వరకు ఇంకా పూర్తిగా మునిగిపోవాలి మనం. అది ఎవరు దీన్ని బట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. కంప్లీట్ గా నా ప్రేమలో మునిగిపోయి ఇంకోటి ఏం చేయమన్నారు అంటే ఆల్ యాక్షన్స్ అన్ని నాకు డెడికేట్ చేశారు. ఈ రెండు చెప్పినారు బాబా. ఏంటి, మీరు ఇప్పుడు ఉన్నారు, నా పరిధిలోకి వచ్చారు, నా ఆర్బిట్ లోకి వచ్చారు, ఇంకా పూర్తిగా నా ప్రేమలో మునిగిపోండి. మీరు చేసే ప్రతి చేష్ట ప్రతి చర్య నాకు అర్పించండి. ఇలా చేయడం వల్ల దిస్ ఈస్ ద మోస్ట్ డిజైరబుల్ అండ్ సేఫెస్ట్ కోర్స్. బాబా అన్నారు ఇది చాలా చేయవలసింది ఒకటే, ఇది ఒక్కటే మోస్ట్ డిజైరబుల్, ఇదే మీరు చేయాలి. ఇలా చేసి సేఫెస్ట్ కోర్స్, ఈ కోర్సు చాలా సురక్షితం. ఇంకే వెళ్ళినా ఏ మార్గం వెళ్ళినా ఈ ప్రేమ మార్గంలో మీరు పూర్తిగా మునిపోయి భగవంతుడిగా వస్తే అది దెన్ అప్పుడు ఏమవుతున్నట్టండి బాబా అంటున్నట్టు చూడండి, దాని ఇన్స్టెడ్ ఆఫ్ ద లవర్ ఫాలోయింగ్ ద పాత్ ఫాలోస్ హిమ్. అది సో మీరు అలా చేయడం వలన నువ్వు ఏదైతే మార్గాన్ని నువ్వు ఎత్తుకుంటూ వెళ్ళాలి, కానీ నువ్వు ఇలా చేయడం వల్ల మార్గమే నేను ఎత్తుకుంటూ వచ్చేస్తున్నాను. అది బాబా చెప్పారు. సో అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా సార్, చక్కటి విషయాలు చెప్పారు. ప్రతి స్టోరీస్ వెరీ వెరీ ఎసెన్షియల్ సబ్జెక్ట్స్ తీసుకున్నారు మీరు. జై బాబా. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సంగీతం చిన్న చిన్న పాటలు పాడితే ఒక ముగ్గురికి అవకాశం వస్తుందండి. రాజువారి గారు ఒక సంగీతం చేయాలి, సిద్ధలక్ష్మి గారు సంగీతం రెడీగా ఉండాలండి. జై బాబా అండి. జై బాబా అండి. జై రాజువారి బాబా. గారు. తార్ మెహర్ బాబా కీ జై. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. మతమౌఢ్యపు భ్రాంతులన్నీ తొలగజేసెను, దైవమంటే ప్రియతముడను నిజము తెలిసెను. అతని నామ స్మరణములో హాయిగా మనము, అతని నామ స్మరణములో హాయిగా మనము, అతని ప్రేమాశీసులు పొందవచ్చును. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. యుగ యుగమున మన కొరకై అవతరించెను, బోధింపక మేల్కొల్పెను నవజీవనము. సేవలోనే పరతత్వం ఉందని తెలిపి, సేవలోనే పరతత్వం ఉందని తెలిపి, మాధవుడే మనిషిగా పరిపూర్ణుడయ్యెను. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. మనసు చేయు మాయలన్నీ వెల్లడించెను, అధిగమించి ముక్తి పొందు త్రోవ చూపెను. అవసరాలు తీర్చెదనని అండగా నిలచి, అవసరాలు తీర్చెదనని అండగా నిలచి, కోరికలను మరపించెను నామస్మరణలో. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. బాబా మెహరనుచు మెహరు జయ్యనుచు పలికిన ప్రతి హృదయం పొందును కైవల్యం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అప్పారావు గారు అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా. చక్క సంగీతం. సిద్ధలక్ష్మి గారు సంగీతం, తర్వాత జయశ్రీ గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. అప్పారావు గారు అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా.
స్మరణ చేయవే ఓ మనసా. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా. ప్రభు స్తుతిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా. జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా. శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా. శాశ్వత పరమానందమే కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా. పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు చేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా. జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా. ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైనదేవో మనసా. ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైనదేవో మనసా. చపలత్వముతో అపమార్గములో సంచరించకే ఓ మనసా. చపలత్వముతో అపమార్గములో సంచరించకే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా. జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా. స్మరణ చేయవే ఓ మనసా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి అప్పారావు గారు. జై బాబా అండి, జై బాబా. చక్కటి సంగీతం చేశారు. ఇప్పుడు మన జయశ్రీ మేడం ఒక సంగీతం చేయాలండి. జయశ్రీ గారు. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా की జై. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలు మయ్యా. నిరతము నీ సేవనే చేయగ దీవించు. నిరతము నీ సేవ నే చేయగ దీవించు. అనుభవింపచేయుమా ఆనందలేసము. అనుభవింపచేయుమా ఆనందలేసము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, మునిజన వందిత ముల్లోకరంజిత. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట. అనుభవింపచేయుమా ఆనందలేసమా. అనుభవింపచేయుమా ఆనందలేసము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము.
వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీలా. కరుణతో పాలించి కామితమీడేర్చుమా, కరుణతో పాలించి కామితమీడేర్చుమా, అనుభవింపచేయుమా ఆనందలేసము, అనుభవింపచేయుమా ఆనందలేసము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా జై అండి బాబా, అందరికీ. జై బాబా అండి. జై బాబా. సీత గారు మీరు ఒక సంకీర్తన చేయండి. సీత గారు, సీత మేడం. जय बाबा आंटी, जय बाबा। ఒక సంకీర్తన చేయండి, ఒక अवतार సంకీర్తన. मेहर बाबा की जय बाबा। अवतार मेहर बाबा की जय। ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం. ప్రియమార పిలచినంత ఫలితాన్ని కోరకనే సేవించమన్నావు, కోరికలు లేకుండా జీవించమన్నావు, ఫలితాన్ని కోరకనే సేవించమన్నావు, కోరికలు లేకుండా జీవించమన్నావు. సర్వమర్పించి మనసు నసింగే బ్రతుకన్నావు, ప్రియమార పిలచినంత ఏవు ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం. ప్రియమార పిలచినంత అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. అప్పారావు గారు జై బాబా అండి. చేశారు మీరు. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకొక సంకీర్తన అవకాశం ఉందండి. ఆమె అరుణ రవీంద్రన్ గారు ఒక సంకీర్తన చేయాలండి. అరుణ రవీంద్రన్ గారు, అరుణ గారు, అరుణ మేడం. పద్మావతి గారు మీరు చేయండి ఒక సంకీర్తన. నేను చేయలేనండి, ఎవరికైనా ఇవ్వండి. అదే పద్మావతి గారు మీరు చేయండి. పద్మావతి గారు జై బాబా అండి. నాకు చేయండి. అవకాశం లేదనుకున్నాను. జై బాబా. విశాలి గారా? జై జై బాబా బాబా. అండి. పద్మావతి గారు మీరు సంగీతం చేయండి. ఆ, అదే నాకు అవకాశం లేదనుకున్నాను. 1 minute అండి. బాబా ఇచ్చారు. టైమింగ్ అదే. మీరు పాడండి, తర్వాత మేయర్ రజనీ గారు ప్రేయర్కి రెడీగా ఉండాలి. అలాగే. జై బాబా. గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన, గునుమా హృదయాంజలి
నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధురు తలంపు నెమ్మన తీయని పాయని మధుర తలంపు నిరతము మాలో మాయని మెరుపు నిరతము మాలో మాయని మెరుపు శాశ్వతముగం మన నిమ్ము దయానిధి గొనుమా హృదయాంజలి మెగరు సనాతన పరమదయాగణ గొనుమా హృదయాంజలి నిధులకు నిధువో పెన్నిది నీవే అన్నిటికన్నా ఆవల నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఎన్నగలేరుగా నిన్నే దయానది గుణమా హృదయాంజలి మెగర సనాతన పరమదయాగణ గుణమా హృదయాంజలి నీ కృపలేనిదే నిన్ను గనలేరు ఆకలిగొన్న ఆతులు రీతిని సతతము నీకై విలపింతునురా సతతము నీకై విలపింతునురా కరుణను బ్రోవగదయ్యా దయానది గుణమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగణ గుణమా హృదయాంజలి అవతార్ మెహర్ బాబా की జై బాబాకి ధన్యవాదాలు జై బాబా అండి నేను ఇది ఫస్ట్ టైం పాడాను ఈ పాట పాల జై బాబా అని చక్కగా సంగీతించారు ఇప్పుడు మన ప్రేయర్స్ వచ్చేసి రజనీ మేడం ప్రేయర్ చేయండి జై బాబా స్లోగా చేస్తే టైం వర్క్స్ వస్తుంది జై బాబా अवतार मेहर बाबा की जय। ఓ పర్వతికార్ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదిను అంతమును లేనివాడవు అద్వైడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంక నేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవు అవిబాధ్యుడవు దివ్య చర్చవులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు నీవు ఎల్లప్పుడూ నుండివి నీవు ఎల్లప్పుడూ నున్నావు నీవు ఎల్లప్పుడూ నుందువు నీవంతటను గలవు అన్నింటనున్నావు మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు 3 లోకములలో నున్నావు ముల్లోకములకు ఆవల కూడా నున్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభువులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును నీవు జ్ఞానసాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాలవేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు అల్లా ఇలాహి ఎజ్దాన్ అహురమస్తా ప్రీతముడైన భగవంతుడవు నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇల్లాహ్ ఇల్లిల్లాహ్ ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమదయానిధివకు ఓ ఈశ్వర మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము అసత్యము అధర్మము అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు
మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతులలో నీ ఇచ్ఛానుసారము చెయ్యజాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్మలను క్షమింప వేడుకొనుచున్నాము. హే ప్రీతమ భగవాన్, మేము నీతో ఐక్యత అర్హులము అగునంత వరకు నిన్ను అధికాధికముగా, అత్యంత అధికముగా, ఇంకనూ అధికముగా ప్రేమించినట్లా మాకందరకును సహాయం చేయము. మరియు బాబా కొంగును చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకుని ఉండుటకై మాకందరకును సహాయం చేయము. అవతార్ మెహే బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి. ప్రియతముడికి చక్కగా ప్రార్థన చేశారు, మీకు ధన్యవాదాలు. అల్లూరు శ్రీనివాస్ గారు ఒక నిమిషం నామము, కోటేశ్వరరావు ఒక నిమిషం నామం చేయాలండి. జై బాబా అల్లూరు శ్రీనివాస్ గారు. जय बाबा सर। अवतारू में है बाबा की जय, 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 बाबा की जय मेहर बाबा की जय, बाबा की जय मेहर बाबा की जय, अवतारू में है बाबा की जय, अवतारू में है बाबा की जय, बाबा की जय मेहर बाबा की जय, अवतारू में है बाबा की जय. థ్యాంక్ యూ సార్. జై బాబా అప్పారావు గారు. థ్యాంక్ యూ సార్. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం నామం చేయండి. హరే మెహరు హరే మెహరు 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 హరి హరి, హరే బాబా మెహరు బాబా హరి హరి, హరే మెహరు 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 హరే హరే, హరే బాబా మెహరు బాబా హరే హరే, హరే మెహరు 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 హరే హరే, బాబా మెహరు బాబా హరి హరే, హరే మెహరు 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 హరే హరే, హరే బాబా మెహరు బాబా హరే హరే, హరే మెహరు 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 హరే హరే, హరే బాబా మెహరు బాబా హరే హరే, హరే మెహరు 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 హరే హరే, హరే బాబా మెహరు బాబా హరే హరే, హరే మెహరు 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 హరే హరే, హరే బాబా మెహరు బాబా హరే హరే, హరే మెహర్ 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 హరే హరే, హరే బాబా మెహర్ బాబా హరే హరే, హరే మెహర్ 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 హరే హరే, హరే బాబా మెహర్ బాబా హరే హరే, హరే మెహర్ 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 హరే హరే, హరే బాబా మెహర్ బాబా హరే హరే. అవతార్ మెహర్ బాబా సదే బాబా. థ్యాంక్ యూ. విశాలి గారు మీరు ఒక్క నిమిషం నామం చేయండి. విశాలి గారు ఒక్క నిమిషం నామం చేయండి. ఓకే. శారద గారు మీరు ఒక నిమిషం నామం చేసి ఆర్తి పాడండి. శారదాజీ హలో. జై బాబా. శారదా ప్రసాద్ గారు ఎవరికన్నా ఇయరా ప్లీజ్, నేను బయట ఉన్నా. జై బాబా. ఓకే 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 ఓకే. రామారావు గారు ఎన్విఎస్ రామారావు గారు. రామారావు సార్. జై బాబా సార్ చెప్పండి. నా ఆర్తి పాడండి డైరెక్ట్ గా సార్. ఓకే సార్. అవతార్ మెహర్ బాబా की जय,
దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాయిసరను సాయోజము పొందగా పాయిసరను సాయోజము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय జై బాబా అండి అందరికి జై బాబా జై బాబా అండి. ఈ రోజు నమో మేర్ బాబా తోటి చక్కటి సంకేతాలతోటి మంచి స్పీచ్ ఆర్ట్ తోటి కార్యక్రమం ముగిసింది. జై బాబా అండి.